ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఆగస్టు నెల 11వ తారీఖు 2025. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనము. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరిలారా, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసు ప్రభువునకే చెల్లునుగాక. ఎందుకంటే ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయనను స్తుతించండి, యేసు ప్రభువును స్తుతించండి. మనకు కలిగి ఉన్న దానికి, అంటే మనం పొంది ఉన్నామో దానికి, మనం ఏమి అయి ఉన్నామో దానికి, ఇంకా మనము కాబోయేదానికి, మనకు రాబోయేదానికి అన్నిటికీ యేసే కారణం. మీకోసం మరియు నా కోసం సిలువపై ఆయన చేసిన త్యాగానికి ధన్యవాదాలు. ఆయన ద్వారా, ఆయన కొరకు మరియు ఆయన మూలముగా అన్ని విషయాలు జరుగుతున్నాయి. ఆయన జీవిస్తున్నందున మనము రేపును ఎదుర్కోగలం. రేపు మాత్రమే కాదు, దాని తర్వాత రోజులను కూడా ఇంకా మనం ఎదుర్కోగలం. ఎందుకంటే యేసు ప్రభు అన్నిటినీ తన కంట్రోల్లో ఉంచుకొని ఉన్నారు. యేసుకే మహిమ. మనకు తెలియని భవిష్యత్తులోని ప్రతి ఒక్క క్షణం ఆయన చూసుకుంటారు. ప్రార్థిద్దామా? తండ్రి, కొత్త వారాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడండి. మేము చేసే ప్రతి పనిని తండ్రి సఫలత పొందినట్లుగా చేయండి. మాకున్న అనారోగ్య శరీరాలను ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే శుభ కార్యములు, గొప్ప కార్యములు చేయడానికి పూనుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించి ఆ కార్యములన్నీ సఫలీకృతం అవునట్లు మీ కృపలో ఆశీర్వదించమని యేసు ప్రభువు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రాబోయే వారం మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.